మన రాజకీయం చేయడానికి, మన బీసీ ఎస్సీ ఎస్టీ రాజకీయం చేయడానికి బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ పుట్టింది. ఈ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ 10,000 గ్రామాల్లో రాజులను పుట్టిస్తుంది. మన వర్గాల నుంచి రాజులను పుట్టిస్తుంది. రాజులను పుట్టేయడమే కాదు, వేల సంవత్సరాల క్రితం చనిపోయిన బొండల నుంచి, శ్మశానం నుంచి మన తాతల, అమ్మమ్మల, నానమ్మల చేతులను కూడా పుట్టిస్తుంది పైకి. వాళ్ళకి నివాళి ఇవ్వడానికి, వాళ్ళ ఆలోచనలని, వాళ్ళ బ్రతుకుని ఒక్కసారి వాళ్ళ ఆత్మలకి ఆనందం కలిగేయడానికి మనం రాజ్యానికి రావాలి. ఇదే మన బాధ్యత, మన ధర్మం, ఇదే మన స్వధర్మం, పరధర్మం నుంచి బయటకు వద్దాం. స్వధర్మ రాజకీయాలు, స్వశక్తి రాజకీయాలు చేద్దాం. దీనికోసమే బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ గడ్డ మీద జేఏసీ నిర్మాణమైంది. ఇది గ్రామం విస్తరించి ప్రతి గ్రామంలో అభిముఖ రాజకీయాలు చేద్దాం. ఈ ప్రజాస్వామ్య రాజకీయాలు మాటల్లో పౌరుషంగా మాట్లాడినా మీ ఓన్ని గల్లబెట్టేటోళ్ళం కాదు, కొట్టేటోళ్ళం కాదు. మేము అందరం కొట్టేటోళ్ళు అయితే మీరు మిగులుతారా? అసలు మీరు మిగులుతారా అంటనా? మేము అందరం నిర్ణయించుకుంటే మీరు మిగులుతారా? ఏనాడైనా ఇంత దోపిడీ చేసిన కానీ ఒకరిని గల్లా పెట్టి కొట్టి చంపినాం ఎక్కడన్నా మాకు ఆ చరిత్ర ఉందా? ఊరిని సాధినాం, నువ్వు కొట్టినా తిట్టినా ఊరిని సాధినాం. మేము సాధినాం, ఊరిని బతికిచ్చినాం మేము.